అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. గురువుగారు, 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ఆఖరి రాశి అయిన మీనరాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి సంబంధించి ప్రత్యేకమైన రాశులలో మీనరాశి ఒకటి. మీనమేషం అని అంటారు. అయితే మీనరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉంది. ఈ సంవత్సరం వీరికి కొద్దిగా బాగుంటుంది. శని వెళ్ళేప్పుడు అద్భుతం చేసి వెళ్తారు లైఫ్లో అంటారు కాబట్టి వీరికి ఆదాయం 14, వ్యయం 11, అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 2. విశేషంగా మీనరాశి వారికి ఈ సంవత్సరంలో సమస్యలు వీరికి అలవాటైపోయినాయి. ఇప్పుడు ఏదన్నా పెద్ద సమస్య వచ్చినా వాళ్ళు దూరం వెళ్ళి ఇంతే ఉంది సమస్య అని అంటారు. ప్రాబ్లం వస్తే ప్రాబ్లం నుంచి దూరం వెళ్ళి చూసుకోవడం వీళ్ళకి అలవాటైపోయింది. శని అలాంటి అనుభవం ఇస్తాడు, అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. ఆర్థిక ఫలితాలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు కానీ, గతంలో చేసినటువంటి అప్పులు రుణభార నివారణ కానీ, ధనయోగం కానీ బాగా ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి బాధలు పడాల్సి వస్తుంది. మనది అనుకున్నటువంటి వ్యక్తులు కానీ, మనది అనుకున్న వస్తువు కానీ దూరం అవుతుంది. అది ఇల్లు అమ్ముకోవడం, ల్యాండ్ అమ్ముకోవడం, వంశపారంపర్యంగా వచ్చేటువంటి వస్తువులు అమ్ముకోవడము, మనుషుల నుంచి దూరంగా వెళ్ళి నివసించాల్సిన పరిస్థితి రావడం లాంటివి జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు, యాత్రలు చేస్తారు. కానీ ఈ బాధ అనేది మనసులో మాత్రం సాధారణంగా ఉంటుంది ఈ సంవత్సరంలో మీనరాశి వారికి. ఉద్యోగపరమైనటువంటి వారు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో, అలాగే వ్యాపారం చేస్తూ ఉన్నారో, ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి. జనాలలో సంచరిస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు పోవచ్చు, లేకుంటే ప్రమోషన్ వచ్చేటువంటి యోగం ఉంది. దాంతోపాటు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు, గౌరవం పెరుగుతుంది. అలాగే అవమానించే వాళ్ళు ఉంటారు. ఎక్కడైతే మంచి ఉందో వెంటే చెడు ఉంటుంది, పట్టించుకోకండి చెడుని. టీచింగ్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు, శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి వాళ్ళకు అద్భుతమైనటువంటి కాలం. పెట్టుబడులు ఏవైనా సరే, కొంతమంది వితౌట్ పెట్టుబడి పెట్టకుండా లాభిస్తారు, వీరు మాత్రం పెట్టుబడి పెట్టి పనిచేస్తేనే లాభిస్తారు. ఆధ్యాత్మిక కళారంగంలో ఉన్నటువంటి వారికి శుభంగా ఉంటుంది. సేవా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనం డబ్బుతో కొనలేనటువంటి వాటిని ఈ సంవత్సరం వీళ్ళు బాగా పొందుతారు. ఆనందం, ప్రశాంతత, మానసికమైనటువంటి ఒత్తిడి లేకపోవడం, కొన్ని రకాలైనటువంటివి. కళారంగము, సంగీత రంగము, సాహిత్య రంగము, ఫైన్ ఆర్ట్స్, క్రియేటివ్, వీటికి సంబంధించి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే పూజా కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. ఏమైనా ఏ రెమెడీ దొరుకుతుందా చేద్దామని ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇందాక చెప్పినట్టు ఆ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వీరికి కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటివి ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు కొన్ని రకాలైనటువంటి ఫ్రీబీస్ పెడతారు. అంటే ఉదాహరణకు నా దగ్గర మీరు ఈ ఐటెం, ఉదాహరణకు ఒక కార్పెంటర్ ఉన్నాడండి, ఈ వస్తువు చేసుకుంటే నేను పలానా వస్తువు ఫ్రీగా చేస్తా, రేట్ బయట వాళ్ళు ఇచ్చే రేటే, తగ్గను, ఇది చేసి పెడతా. ఇతను ఏంటంటే నా పని పెరుగుతుంది, అలా వాళ్ళు బాగా స్టాటిస్టిక్స్గా ముందుకు వెళ్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే సానుభూతి, ఎవరికైనా సరే, ఉదాహరణకు ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది, ఏదో ఇల్లు కూలిపోయింది, కొంతమంది రోడ్డున పడ్డారు, మన వంతు మనం ఎంతో కొంత ఇద్దాం, లాభాపేక్ష లేకుండా. దానివల్ల మంచి పేరు పెరుగుతుంది. సేవాభావం బాగా చేస్తున్నారు, ఈసారి ఇలాంటి వ్యక్తిని ఎంచుకోవాలి మనం అనేటువంటి దాతృత్వంతో జనాలందరూ ముందుకు వస్తారు. ఇదే కరెక్ట్, రాజకీయ నాయకులు అలాగే ఉండాలి, అలాగే చేయాలి కూడా. సినీ రంగానికి సంబంధించి సంగీత దర్శకులు, భక్తి సినిమాలు తీసేవాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్సు, రైటర్లు, సంగీత దర్శకులు, డైలాగ్ రైటింగ్స్ చేసేటువంటి వాళ్ళు, స్క్రిప్ట్ రైటింగ్ చేసేటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి కాలము. వైవాహిక జీవితానికి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రేమ ఆప్యాయతలు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినందు ఒకరు పొందుతారు. ఆత్మీయమైనటువంటి వ్యక్తులు ఎవరో కొంతమంది వలన గతంలో కొన్ని ఇబ్బందులు కలిగి ఉంటాయి భార్యాభర్తల మధ్యలో, అవన్నీ కూడా తొలగిపోతాయి.
అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పిల్లల యొక్క ప్రతిభ, పేరు, ప్రతిష్టలు పెరగడం గర్వకారణంగా ఉంటుంది. దాని వలన సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కూడా కలుగుతుంది, సంతానం కూడా అందుతుంది. అలాగే పిల్లలు ముఖ్యంగా సంగీత, కళ రంగానికి సంబంధించి పనిచేసేటువంటి వాళ్ళు, మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ప్రతిభ ఇంకా పెరుగుతుంది. ఆరోగ్యం సంబంధించి చూసుకుంటే గతంలో బాగా మీనరాశి వాళ్ళు ఏంటంటే బాగా నడవడం కానీ, బాగా ఫాస్ట్గా అరేంజ్ చేయడం కానీ, ఎవరికైనా సలహాలు ఇవ్వడం కానీ బాగా చేస్తారు. ఆ బాగా ఎక్కువ అవి చేయడం వలన కాళ్ళ నొప్పులు, లేకుంటే షుగర్ వ్యాధి సంబంధిత ఇబ్బందులు, లేదా నీటి సంబంధితమైనటువంటి ఇబ్బందులు, వాటర్ డెన్సిటీ బాడీలో తక్కువ అవడం కానీ, లేకుంటే బాడీ ఒంట్లో ఎక్కువ వాటర్ ఎక్కువ అవడం కానీ, ఇలాంటి వల్ల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఉప్పు తీసుకోవడం తక్కువ తీసుకోవాలి, కాళ్ళ వాపులు అవి ఎక్కువ అవ్వచ్చు. పులుపు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి, నీరు ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. మీనరాశి వారికి సంబంధించి గోచార రీత్యా గురువు అత్యంత శుభుడు. కాకపోతే గురువు వీరికి 4వ స్థానంలో సంచారం చేయడం ఉంది. ఎప్పుడైతే 5వ స్థానంలోకి సంచారం చేయడం ప్రారంభిస్తారో అప్పటి నుండి వీరికి అనుకూలంగా ఉంటుంది. అంటే ద్వితీయార్థంలో వీరికి ఎక్కువ లాభం ఉంది. అలాగే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంది. ఏవైనా సరే లోన్ క్లియర్లు అవ్వడాలు, అప్పులు తీర్చడాలు, ఇవన్నీ కూడా. ఎందుకంటే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు, ముందే చెప్పుకున్నాం. కేతు 6వ స్థానంలో లాభం చేస్తాడు కాబట్టి ఆ ప్రకారంగా అద్భుతంగా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాను, సాధారణంగా మీనరాశిలో ఉన్న ఏ రాశిని తీసుకున్నా వీరు మంచి ప్లానర్స్. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఏదైనా సలహా తీసుకోవాలంటే మీనరాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీనరాశిలో ఉన్న వాళ్ళు అయితే ప్రొఫెసర్లు అవుతారు, లేకుంటే ఆధ్యాత్మిక గురువులు అవుతారు, స్పిరిచువల్ స్పీకర్స్ అవుతారు, ప్రవచనకర్తలు అవుతారు, లేదా ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇలా ఉంటారు. సో చాలా అద్భుతమైనటువంటి వాటిలో ఉంటారు. ఒకటి దురదృష్టం ఏంటంటే వీరి కోసం వీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో కొంచెం అంటే అవతల వారి పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తారో మిమ్మల్ని మీరు విడదీసి ప్లాన్ వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురువు గారు, వాళ్ళకి వచ్చిన ఆటంకాలను అధిగమించి ముందుకెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువు గారు? ఈ సంవత్సరం వాస్తవంగా వీరికి గురువు రాష్ట్రాధిపతి కనుక దక్షిణామూర్తి సంబంధితమైనటువంటి స్తోత్రం చదువుకోవడం, దక్షిణామూర్తికి ఆరాధన చేయడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం, రాఘవేంద్ర స్వామి మఠానికి కానీ, శృంగేరి కానీ, లేదా మంత్రాలయం కానీ, గురుస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి సందర్శించడం మంచిది. వీటన్నిటికంటే ఏంటంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు, వ్యయస్థానం అది. వ్యయస్థానంలో రాహు మంచి చెయ్యడు. అలా చేయకుండా ఉండాలి అని అంటే చండీ హోమాలు చేయించుకోవాలి. దుర్గా సప్తశతి అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ దుర్గా సప్తశతి నిత్యము కూడా వినాలి. కొంచెం ఓపిక ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, వినాలి. నిత్యం దుర్గా సప్తశతి వినాలి. యోగా చేయడము, ధ్యానం చేయడము, ఏదన్నా మంత్రం చాంటింగ్ చేయడము. అసలు శని స్తోత్రాలు ఉంటాయి, శని స్తోత్రాలు చాంటింగ్ చేయడము, శని స్తోత్రం నిత్యం చదవడము, శని చాలీసా ఉంటుంది, శని చాలీసా చదవడము. ప్రతి శనివారం కూడా శనేశ్వరుడికి విశేషంగా తైలాభిషేకము, తిలాభిషేకం, ఇవన్నీ కూడా మనం మకర కుంభరాశిలో పరిహారాలు చెప్పాం. కాబట్టి ఏవైతే చెప్పానో అవి వీరు కూడా పాటిస్తే మంచిది. అందులో మనకి మీనరాశి వారికి సంబంధించి ఏంటంటే ఈ ఏలిన నాటి శని అనేటువంటిది ఎప్పుడు కూడా 30 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడల్లా 30 నెలలు ఉంటుంది. 30 నెలలు అంటే సంవత్సరాల్లో తీసేస్తే ఏమవుతుంది? 2.5 years అవుతుంది. 2.5 yearsని 3 సార్లు క్యాలిక్యులేట్ చేయండి, ఏమవుతుంది? 2.5 7.5 అవుతుంది. దీన్ని ఏమంటారు? 7.5 అంటారు. చాలామంది ఏమనుకుంటారు, నాకు శని సంభావిత దోషం, ఈ ఏలినాడు శని వస్తే కంటిన్యూగా 7.5 సంవత్సరాలు వస్తుంది. కాదు, ఎప్పుడు వచ్చినా 2.5 సంవత్సరాలు వస్తుంది. కానీ ఈ 2.5 సంవత్సరాలకు ముందు 2.5, తర్వాత 2.5 సంవత్సరాలు దానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. పూర్తిగా ఇబ్బంది 2.5 సంవత్సరాలే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఒక వ్యక్తికి వచ్చింది అంటే, పుట్టగానే వచ్చింది అనుకోండి, మళ్ళీ 30 సంవత్సరాలకు వస్తుంది. ఆ తర్వాతకి మళ్ళీ 60 సంవత్సరాలకు వస్తుంది. లేదు, ఒక పిల్లవాడికి 30 సంవత్సరాల దాకా రాలేదు, 30 సంవత్సరాలకు వచ్చింది అంటే
మళ్ళీ 30 సంవత్సరాలకు వస్తుంది, అంటే 60 సంవత్సరాలకు వస్తుంది, మళ్ళీ 90 సంవత్సరాలకు వస్తుంది. 3 సార్లు గనక ఈ 2.5 సంవత్సరాలు వచ్చింది అంటే ఇక అది లాస్ట్ 2.5 years అని అర్థం. దాని తర్వాతకి మనిషి బ్రతికాడంటే 120 సంవత్సరాలు బతుకుతాడు. కాబట్టి ఈ ఏలిన నాటి శని సంబంధితమైనటువంటి దోషాన్ని నివారణ చెందించాలి అని అంటే శనికి సంబంధించి ఎన్ని రకాల పరిహారాలు ఉంటే అన్ని చేయించుకోవాలి, స్థిరంగా ఉండాలి. మెయిన్ ఇక్కడ శని ఇక్కడికి వెళ్ళిపోయి బ్రెయిన్లో మనకి ఇబ్బంది పెడతాడు, నువ్వేమీ చేయలేవు, నువ్వు పెద్ద లూజర్వి అలాంటివి చెప్పిస్తాడు. అసలు చేయకూడనటువంటి పనుల దగ్గర నువ్వు చేయగలవు, ధైర్యవంతుడు, ముందుకెళ్ళు అంటాడు. ఏదైనా ఇక్కడ ఉంటుంది, మనకు ఆలోచించే శక్తి భగవంతుడు ఇస్తాడు కాబట్టి వాటిని తీసుకొని ముందుకెళ్ళాలి. ఈ ప్రకారంగా చేస్తే ప్రశాంతంగా ఈ యొక్క మీన రాశి వాళ్ళు ఉండగలరు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు.